దళిత జాతిపై జరిగిన దాడిగా నేను భావిస్తా ఉన్నాం. ఏ రోజైతే విజయవాడ నడిబొడ్డులో 206 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏనాడైతే ప్రతిష్ఠించారో, ఈ జాతికి అంకితం చేశారో, ఆనాటి నుంచి కూడా ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతో ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అదే తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టించిన సందర్భంలో వీళ్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ లో మరి కోడి కత్తితో అటాక్ చేసినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. మరి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారే రాళ్ల దాడులు చేయాలి అని ఉసిగొల్పినటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా ఉసిగొల్పి వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని మరి దాడులకి పూనుకున్నటువంటిది దురదృష్టకరమైన విషయం. ఆ ఎన్ని దాడులు చేసినా, ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నా కూడా బస్ యాత్ర అనేటువంటిది ప్రజల మధ్యలోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తానే ఉన్నారు, ఇది మరి పెట్టుబడిదారులకు, పేదలకు జరుగుతున్నటువంటి యుద్ధం అని. ఈ యొక్క సంఘటన ద్వారా మరి నిజంగానే అది పేదలకి, పెట్టుబడిదారులకు జరుగుతున్నటువంటి యుద్ధంగానే భావించాల్సిన అవసరం ఉంది. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. నా పేరు కొమ్మూరి కనకారావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ని. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యావత్ సమాజం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాబలాన్ని తట్టుకోలేక దింపుడు కళ్ళం వాస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రేరేపించిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ విషయంలో నిన్న తాడికొండలో కానీ, అంతకుముందు సభల్లో కానీ చంద్రబాబు మాట్లాడినటువంటి మాటల్ని క్రైటీరియాగా తీసుకొని ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రేరేపించిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరి ముఖ్యంగా ఆయనతో ఉన్నటువంటి మరి వెల్లంపల్లి సీను గారు మీద జరిగినటువంటి దాడిలో ప్రథమ ముద్దాయిగా చంద్రబాబు నాయుడు చేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో అచ్చెన్నాయుడు గారు ఒక మాట మాట్లాడాడు, ఇది ఎలక్షన్ ట్రెండ్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, 2003లో అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద కారు బాంబు జరిగినప్పుడు అది కూడా ఎన్నికల స్టంట్ అడుగుతా ఉన్నాం. అదే సందర్భంగా అంతకుముందు రామారావు గారు సభలో ఉన్నప్పుడు మల్లెల బాబ్జీ చెవి కత్తితో గీసాడని చెప్పి అన్నప్పుడు మరి అది కూడా భావించాలా? అంటే ఈరోజు యావత్ సమాజం మొత్తం కూడా ఒక ప్రజాబలం కూడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాయాత్రలో ఉన్న సందర్భంగా, బస్సు యాత్రలో ఉన్న సందర్భంగా ఒక బలంగా రాయితోటి జరిగినటువంటి సంఘటనని ప్రధానమంత్రి కాళీచంద్ర ఖండిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా కనీసం దింపుడు కళ ఆశ కూడా లేకుండా పోయిందనేటువంటి దాంతో ఈరోజు నిట్టూర్పుతోటి, నిరుత్సాహంతో, ఈ విధంగా కుట్రలతోటి వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడినటువంటి వారు ఎంతటి వారైనా సరే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ సంఘటనను ప్రేరేపించడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పేసి గత స్టేట్మెంట్ ఆధారంగా వారిని A1 ముద్దాగా చేర్చి అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయనా?
నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు చేయించినటువంటి హత్యా ప్రయత్నం అనేటటువంటిది ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న జరిగింది ఎక్కడండి? విజయవాడ నడిబొడ్డున. అది కూడా ఎప్పుడు? 2 గంటల పాటు 2 గంటలకి పైగా జన ప్రవాహంతో పోటెత్తింది విజయవాడ. ఏ మూల నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రజలు కదిలి వచ్చి విజయవాడ నగరంలో హారతులు పడుతూ ఉంటే తట్టుకోలేక ఏదైతే అంతకు ముందే పిలిపించాడు ఈ చంద్రబాబు, అమరావతిని వ్యతిరేకించిన ఎవరైనా సరే ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గనుడు, కానీ ప్రజలు లెక్క చేయకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి హారతులు పడుతూ ఉంటే విజయవాడ నడిబొడ్డున ఇంత ప్రజాభిమానం కనుక ప్రజలు టీవీల్లో చూస్తే ఇక మనకి పుట్టగతులు ఉండవు అని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి తెలుగుదేశం పార్టీ వారికి. అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఎప్పుడైతే విజయవాడ మొత్తం కూడా కదిలి వచ్చిందో రోడ్ల మీదకి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని సంతోషంతో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన అభినందించినటువంటి ప్రజలు కోట్ల మంది ఈ రోజున విజయవాడ నగరంలో కనిపించారు. దాన్ని తట్టుకోలేక అప్పటికప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని అది రాయో లేకపోతే ఇంకేదైనా ఈసిరారో కూడా కనపడకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటిది, నేను కూడా బస్సులోనే ఉన్నాను, ఇక్కడ నుదుటి మీద తగిలింది, జస్ట్ ఇట్లా పక్కకి తిరిగి నమస్కారం పెడుతున్నప్పుడు వచ్చింది. అదే మామూలుగా తగిలి ఉంటే కణితికి తగిలి ఉండేది. ఈ పార్ట్ ఎంత సెన్సిటివ్ మనందరికీ తెలుసు. ఈ రాయి ఇక్కడ తగలాల్సిన రాయి ఒక్క 2-3 అంగుళాలు కనుక పక్కకొచ్చి ఉంటే ప్రాణం పోయేది. ఇక్కడ తగిలితే ఏమై ఉండేది? అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు. కానీ ఆయన ప్రాణం తీయడానికి ప్లాన్ వేశారనేటువంటిది నిజం. విజయవాడలో ఇంత అపూర్వమైనటువంటి స్వాగతాన్ని జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వీళ్ళు అనేక రకాల కుట్రలు చేస్తున్నారు. మసి చేస్తామనేటటువంటిది చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చినటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారిని మసి చేస్తామనేటటువంటి మాటకు అర్థం ఏమిటండి? మసి చేయాలనేటటువంటి ప్రయత్నమేనా ఈ హత్యా ప్రయత్నం? పైగా నాటకం. ఏమి నాటకం అది? మీరేమో పెద్ద మనిషిలాగా మాట్లాడతారా? మీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడేమో నిమిషాల వ్యవధిలోనే ఇది స్క్రిప్ట్, డ్రామా అనేటటువంటి విధంగా మీరు మాట్లాడతారా? కనీసం మనిషి ప్రాణం, ముఖ్యమంత్రి ప్రాణం, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడి ప్రాణం అంటే లెక్కలేనటువంటి విధంగా హేళన, అవమానాలు. ఎప్పుడు కూడా ఇట్లా వ్యవహరించలేగా ఏ పార్టీ కూడా. మీ మీద దాడి జరిగితేనో లేకపోతే మరొకరి మీద దాడి జరిగితేనో కనీసం బాధ్యతాయుతంగా విచారణ జరగాలనేటటువంటి మాట కూడా మీ నోట్లోంచి రావడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని మీరెంత కోరుకుంటున్నారనేటటువంటిది ఈ రోజు కనబడుతోంది. విచారణ జరగాలనేటటువంటి మాట కూడా మీ మాట నోటమ్మట రావడం లేదు. దోషుల్ని పట్టుకోవాలి, నిందితుల్ని శిక్షించాలనేటటువంటి మాట కూడా మాట్లాడడం లేదు. అయ్యో తప్పించుకున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి బాధ మీ మాటల్లో కనపడతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అనుభవం కానీ లేకపోతే రాజకీయ అనుభవం ఉంది, ముఖ్యమంత్రిని చేశాను అనేటటువంటి మాటలకు ఆ పెద్దరికం ఏ మాత్రం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ఆ పార్టీ పూర్తిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నారే అంటే హత్య చేస్తున్నట్టు కనపడకూడదు, ప్రయత్నం చేస్తున్నట్లు, ఏదో ఒక రాయి విసిరినట్టు, ఏదో విసిరినట్టు కనపడాలి, కానీ ప్రాణం పోవాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి చేసినటువంటి ఆలోచన నిన్నటిది. ఎందుకంటే సీఎం గారికి కణితికి ఇక్కడ కంటి మీద తగిలి తప్పని ఒక పెద్ద సౌండ్ తోటి ఇక్కడ వచ్చి వెనక ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కంటికి దూసుకుపోయిందంటే ఎంత రకమైనటువంటి ప్లాన్ చేశారనేటటువంటి అర్థం చేసుకోండి. మనిషికి ఇక్కడ సీఎం గారికి తగిలింది, ఇంత లోతు గాయమైంది, గంట సేపు అయినా కూడా రక్తం ఆగలేదు, కర్చీఫ్లు, టవళ్ళు అన్ని కూడా రక్తము మరకలతోటి నిండిపోయినాయి. గంట సేపు తర్వాత కూడా ప్రవాహం ఆగలేదు, బ్లడ్ కారుతూనే ఉంది. ఆయనకు అంత దెబ్బ తగిలి అదే ఫోర్స్ తోటి వెనక ఉన్నటువంటి మనిషిని కూడా కంటిని డ్యామేజ్ చేసిందంటే ఎంత ఫోర్స్ తో మీరు ప్లాన్ చేశారు? ప్రాణం తీయాలనేటటువంటి ప్రయత్నం ఎంత బలంగా స్కెచ్ వేశారనేటటువంటి అర్థం కావడం లేదా? ఒక 2 అంగుళాల దూరంతో తప్పించుకున్నారు. అదే గనక కణితికి తగిలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏమై ఉండేవారు? ఇంత పబ్లిక్ లో ప్లాన్ చేసి పక్క మర్డర్కి ప్లాన్ చేసి అదేదో ఆకతాయి పనిలాగా, అదేదో
చాలా సింపుల్ విషయం లాగా, అదేదో వెటకారం చేసేటటువంటి విషయం లాగా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటే అసలు మీరు రాజకీయ నాయకులేనా, అసలు మీరు మనుషులుగా ఉండడానికి అర్హులేనా అనేటటువంటి ఒకసారి ఆలోచించాలి. ఏ పరిస్థితుల్లో ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు నిలబడ్డారు, ఏ పరిస్థితుల్లో మీరు ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నం చేశారు, జరిగినటువంటి మంచిని ప్రజల ముందు పెడుతున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు, కలకాలం 100 ఏళ్ల పాటు మీరే ఉండాలని 2 చేతులు పైకెత్తి దీవిస్తున్నారు కింద నుంచి ప్రజలు. కానీ మీకు ఈ రోజున దుర్బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతేనే రాజకీయం చేయగలం, కూటమి కట్టారు కదా అందరూ కలిసి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కూటమి కట్టారు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఉంటేనే రాజకీయం చేయగలం అనేటటువంటిది మీ ఆలోచన. కాబట్టే ఈ రోజున విజయవాడలో అది జరిగినటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. కోట్లాది మంది ప్రజాభిమానం విజయవాడలో గనక చూస్తే ఇక తాము చెప్తున్నటువంటి రాజకీయానికి, తమ కూటమి రాజకీయాలకి కాలం చెల్లిందని ప్రజలు అనుకుంటారని మొత్తం ఈ ప్రజాభిమానాన్ని అంతటినీ కూడా డైల్యూట్ చేయడానికి, పక్కదారి పట్టించడానికి ఈ రోజున హత్యా ప్రయత్నం చేసి మళ్ళీ దాని మీద ఒక ఎటకారంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా దోషులు ఎవరూ కూడా తప్పించుకోలేరు. పూర్తిగా దీనిపైన విచారణ జరుగుతుంది. ఒక ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడిని రాజకీయాల్లో నేరుగా ఎదుర్కొనలేక రాజకీయ రంగం నుంచి శాశ్వతంగా ఈ భూమి నుంచి తప్పించాలనేటటువంటి ప్రయత్నం చేసిన ఎవరైనా కూడా మట్టి కరిచారు తప్ప బతికి బట్ట కట్టలేనిదనేటటువంటి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. ఈ కుట్రల్ని సమర్థంగా తిప్పికొడతాం, దోషులు ఎవరో బయటికి లాగుతాం, దాని వెనక స్కెచ్ ఎవరిది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్ని కూడా మరికొద్ది రోజుల్లోనే బయటకు వస్తాయనేటటువంటిది మాత్రం మేము చాలా ఘంటాపరంగా చెప్పు. సీమలో అయితే నాకు అంత అభిమానం ఉండొచ్చు, దగ్గర విజయవాడకు వచ్చేంత వరకు అలాంటి అభిమానం ఉండదు అని చెప్పి అనుకున్నారు. కానీ ఎలాగైతే గతంలో పాదయాత్ర జరిగిందో అదే విధంగా మళ్లీ విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ తీసుకున్న వెంటనే వేలాది లక్షలాది మంది కని విని ఎరగని రీతిలో విజయవాడలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా ఈ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి స్కోప్ లేదు, ఫ్యూచర్ లేదు అని చెప్పి ఫస్టే ప్లాన్ చేసుకొని ఆ కోపంతో ఆ రాజకీయంలో ఒక భౌతిక దాడులకు కూడా పాల్పడాలని చెప్పి ఒక దురాలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీటింగ్స్ లో ఇంతకు ముందు కూడా అంతు చూస్తాం, బచ్చగాడు, మసీ చేసేస్తాం, వాడు వీడు అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, నారా లోకేష్ గారు ఎన్ని కేసులు పెట్టుకొని వస్తే, ఎంతమందికి కొట్టి వస్తే అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేవి అన్నిటికీ కూడా ఒకసారి మనం చూసుకుంటే ఓర్వలేక చూడలేక కక్షపూరితంగా చాలా ఆలోచన చేసి ఒక షార్ప్ షూటర్తో చేసిన ఒక హత్య యత్నం అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అదే రాయి ఇక్కడ ఉండే నరాలకు తగిలింటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు ఏమి, కన్నుకు తగిలింటే ఆయన పరిస్థితి ఈరోజు ఏమి,
అంటే ఆయన రేపు ప్రచారం చేయకూడదు, తిరగకూడదు, బయట రాకూడదు, బస్సు పైన నిలబడకూడదు, అసలు రాజకీయాల్లోనే ఉండకూడదు, భౌతికంగానే ఉండకూడదు అని ఒక దురాలోచనతో ఒక ప్రీ ప్లాన్డ్ అటాక్ ఇది తెలుగుదేశం పార్టీ చేసింది అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా. కానీ వీళ్ళు ఎవరు ఏమి చేసినా ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఇలాంటివి చిన్న చిన్న ఈ షో పుటప్లు చేస్తే ఆయన బెదిరే మనిషి కాదు. కానీ ఏ రోజు కూడా ఆయన సమన్వయం కోల్పోకుండా ఏ ఒక్క మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి లెక్కనో, లోకేష్ గారి లెక్కనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. ఆయన ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం, ప్రజల ఓటుతోనే మనము రాజకీయాలు చేయాలి, ప్రజలు మనసు గెలిచి రాజకీయాలు చేయాలి అని చెప్పి ఒక మంచి మనసుతో నడుస్తున్న నాయకుడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే తీర్పు ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే ఈరోజు గుండెల్లో పెట్టుకున్నారో అలాగే మళ్ళొక్కసారి కూడా ఆయనకు ముఖ్యమంత్రి చేయబోతున్నారు. కానీ ఇలాంటి సంఘటన మరీ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత కోపము, ఎంత అక్కసు, ఎంత జెలసీ ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు అనేది ఇది వాస్తవం. దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని తెర వెనుక ఉండే వాళ్ళకు కూడా ఎక్కడి వరకు పోయింది దీని వెనుకల ప్లానింగ్ అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఒక దుర్దినంగా భావించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ సుపరిపాలన, ఈ 5 సంవత్సరాల సుపరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా పేద ప్రజలందరినీ కూడా ఒక దేశానికే ఒక ఆదర్శంగా ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, ఫూలే గారి ఆలోచన విధానంతో, ఒక స్ఫూర్తితో, ఒక ఆశయాల స్ఫూర్తితో ఈరోజు జగనన్న ప్రభుత్వం నడిచింది. మరి ఈరోజు 2024 ఎన్నికలకి జగనన్న సమాయత్తమై యుద్ధానికి మరి మేము సిద్ధం అనే ఈ బస్సు కార్యక్రమాల ద్వారా రాయలసీమంతా కూడా పూర్తి చేసుకొని ఈరోజు మరి పశ్చిమ విజయవాడ కూడా రావటం జరిగింది. మరి విజయవాడ, అమరావతి గొప్పగా చంద్రబాబు నాయుడుది మా ప్రాంతం అని చెప్పుకుంటాడు. మరి చంద్రబాబు నాయుడు మా ప్రాంతం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకి ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారంటే అసలు ఒక జైత్ర యాత్రలాగా, ఒక వెల్లువలాగా పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మంది నిన్న జగనన్నకి తండోపతండాలుగా వర్షం వస్తున్నా, గాలివాన ఉన్నా కూడా లెక్క చేయకుండా ప్రజలు నిలబడి జగనన్నకి మద్దతు తెలుపుతుంటే ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు, ఈ కూటమి, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇవన్నీ కూడా కుట్రలో భాగంగానే జగనన్నపై నిన్న హత్యాయత్నం చేయడం, ప్రజాస్వామ్యంలో మరి హింసకి తావు లేదనేది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేపథ్యం అంతా కూడా హింస, కుట్ర, వెన్నుపోటు రాజకీయాలే. ఎందుకంటే రామారావు గారు బిడ్డనిచ్చినటువంటి రామారావునే లెక్క చేయకుండా మరి వెన్నుపోటు పొడిచి ఆయనని హత్య చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్కన ఉన్నటువంటి జగనన్నని చూసుకుని ఓర్చుకోలేక ఓటమి భయం పట్టుకునే ఈ రోజు జగనన్నకు వస్తున్నటువంటి ఆదరణను చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టే ఈ రోజు మరి జగనన్నపై దాడికి పాల్పడడం చాలా దుర్మార్గమైన చర్యగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమంతా కూడా దీన్ని పెద్ద ఎత్తున ఖండించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో పరస్పర ఒక గౌరవంగా పరస్పర సహకారం చేసుకోవాలి. కానీ ఇలాంటి హింసా రాజకీయాలకి మరి పాల్పడి హింస ద్వారానే ఏదో భయపెట్టి రాజకీయాలు చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు పార్టీకి, చంద్రబాబు నాయుడుకి 2024లో ఖచ్చితంగా పార్టీని సమాజ్ అయిపోతున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నిన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు నిన్న మచిలీపట్నంలో, ఓ 70 సంవత్సరాల వయసుంది, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. కళ్ళెర్ర చేయండి అంటున్నాడు. ఎవరి మీద కళ్ళెర్ర చేయాలి చంద్రబాబు నాయుడు? నీవు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలపైన నీపైన ప్రజలు కళ్ళెర్ర చేస్తారు చంద్రబాబు నాయుడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. జగనన్నని సమాధి చేసి సీసం పోసి కంకర కట్టాలని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎంత దుర్మార్గమైన మాటలు ఇవి. మీ దుర్మార్గమైన మాటల్లో భాగంగానే నిన్న జరిగినటువంటి హత్య, కుట్ర ప్రయత్నం అని కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఎన్నికల్లో భాగంగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? జగనన్నని హత్య చేసి మరి పూడ్చి సీసం పోసి
మరి కంకర కట్టాలని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజంగా నిన్న నిజం చేయడానికే జగనన్నకి నిన్న మరి అలాంటి దాడికి పాల్పడ్డారు. నిజంగా అంటే జగనన్నకి నిన్న ఎక్కడైనా కన్ను కానీ సైడ్ కానీ తగిలింటే అది చాలా పెద్ద ప్రమాదము. మరి ఏం జరిగేదో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి దాడులకు పాల్పడుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడికి యావత్ ఆంధ్ర ప్రజానికమంతా కూడా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, అక్క చెల్లెలు, రైతులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా 2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి, హత్య రాజకీయాలకి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి వాటికి పూనుకుంటే చంద్రబాబు నాయుడు మీకే కాదు హత్య రాజకీయాలు, మరి దుర్మార్గమైన రాజకీయాలు చేయటం. మరి జగనన్న గాని మేమందరం తలుచుకుంటే మీ పార్టీ వాళ్ళు మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగలేరనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా.